హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు వచ్చిన రెండో రోజు అనమాట. సో ఇంకా పొద్దున్నే మా మామయ్యకి కానీ మా అత్తయ్యకి కానీ టీతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఊర్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇలాగే టీ తాగుతారు. ఇంకా పొలం పనులు చేసే వాళ్ళు కానీ, మా మామయ్య అయితే రోజులో 5-6 సార్లు ఇచ్చినా కూడా టీ తాగుతాడు అనమాట. టీ లేనిదే అసలు ఉండలేరు. ఇంకా టీ ఇచ్చేసి వాళ్ళకైతే ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీక్షితల్లిని స్కూల్కి కూడా పంపాలి కదా. నిన్న దోసకి ఇడ్లీకి రెండు వేసాను. వాళ్ళు ఏది తింటే అది వేసిద్దామని. ఇంకా ఇడ్లీ వేసాను అనమాట. ఒక పక్కన దీక్షితల్లిని ఇడ్లీ తింటావా దోశ తింటావా అంటే ఇడ్లీయే తింటా అంది. సో అందుకని ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తున్నాను. దానికి అలాగే స్నాక్స్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మ్యాంగోస్ తీసుకొచ్చారు కదా, ఇంకా మ్యాంగోనే పెట్టమంది అడిగితే దీక్షితల్లి. ఇంకా మ్యాంగో అయితే కట్ చేసి స్పూన్ వేస్తే ఇంకా తినేస్తుంది తనే. మళ్ళీ డ్రెస్కి గట్రా అవ్వకోకుండా ఇలా ముక్కలు కట్ చేసి పెడితే మంచిగా తింటుంది అనమాట. వాటర్ బాటిల్ ఎక్కడో పెట్టింది, నాకైతే కనిపించలేదు. మామూలుగా అయితే రాగానే కానీ లేదా నైట్ పడుకునే ముందు వాటర్ బాటిల్ క్లీన్ చేసేసి పెట్టేస్తాను. అయితే అది కనిపించక అటు ఇటు తిరుగుతున్నాను. తర్వాత దాన్నే అడిగితే చెప్తుంది అనమాట వాటర్ బాటిల్ ఎక్కడుందంటే. ఇంకా వాటర్ బాటిల్ క్లీన్ చేసి ఇంకా వాటర్ కూడా అయితే ఫిల్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా దీక్షితల్లిని లేపి స్నానం అది చేయించాలన్నమాట. ఇంకా మా మామయ్య అయితే ఈరోజే వెళ్ళిపోతారు. మా అత్తయ్య అయితే ఉంటుంది అనమాట ఒక 15 రోజులు అలా. మామయ్య మాత్రం ఇంకా ఈరోజే వెళ్ళిపోతానని చెప్పారు. సో ఇంకా త్వరగా కూడా లంచ్ కూడా చేయాలి నేను. అలాగే దీక్షితల్లికి బాక్స్ కూడా ఇవ్వాలి కదా. ఎర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి మా మామయ్య కూడా కొంచెం తినేసే వెళ్ళిపోతారు. బాక్స్ గట్రా అయితే ట్రైన్లో ఆయన తినడు, పెట్టుకెళ్ళాడు కూడా. ఇంకా దీక్షితల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ తాతకైతే ఇంకా ముద్దు పెట్టి వెళ్తుంది అనమాట. ఇంకా అతను వచ్చేటప్పటికి ఉండడు కదా వాళ్ళ తాతయ్య. స్కూల్కి అయితే రెడీ అయిపోయింది బంగారు తల్లి. ఇంకా మంచిగా వెళ్తుంది, అస్సలు ఏడవట్లేదు. ఫస్ట్ డే అయినా కూడా స్కూల్లో మొన్న అస్సలు ఏడవట్లేదు, వెళ్ళనని కూడా చెప్పట్లేదు. పెద్దదైపోయింది, ఇంకా డైలీ స్కూల్కి వెళ్ళాలని దానికి అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను నేనైతే. ఫస్ట్ దోశ అతుక్కుపోయింది, తీసేసాను. ఎందుకో దోశ అతుక్కుపోయింది. ఇంకా తర్వాత అయితే ఇంక మంచిగానే వచ్చింది. అది పిండి బాగా ఉబ్బింది అనమాట, ఏమంటారు పొంగిపోయింది. నేను దాన్ని బాగా మిక్స్ చేసినట్లేదు, అందుకని ఫస్ట్ దోశ అతుక్కుపోయింది. ఇంకా తర్వాత అయితే బాగానే వచ్చేసినాయి. ఇంకా అత్తయ్య మామయ్యకి అయితే దోశలు అయితే వేసి ఇచ్చేసాను. మా మామయ్య అయితే కింద కూర్చునే తింటారనమాట ఎప్పుడైనా సరే. ఇంకో పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను దీక్షితల్లికి. అలాగే పప్పుచారు కాస్తున్నాను అనమాట. అత్తయ్య ఊరు నుంచి 2 ములక్కాయలు తీసుకొచ్చింది బాగుంటాయని. సో ఇంకా ములక్కాయలు వేసి పప్పుచారు అయితే కాద్దామని కాస్తున్నాను. ఇంకా ఏ కూరలో ఉన్నా పెద్దగా తినరు మా మామయ్య. ఇంక ఏమన్నా ఇగురులు వేసినాయి, పప్పుచారు అయితే కొంచెం తింటారులే అని వేసాను. ఆయన పప్పుచారు కూడా ఏం వేసుకోలేదు మా మామయ్య. పెరుగన్నం తినేసి అయితే బయలుదేరుతున్నారు. ఉట్టి పెరుగన్నమే తిన్నారనమాట. బాక్స్ కూడా ఏమీ వద్దన్నారు, అసలు తీసుకెళ్ళనన్నారు. ఇంకా మా మామయ్య అయితే బయలుదేరారు. మా హస్బెండ్ ట్రైన్ అక్కడ ఎక్కిచ్చేసి వస్తారనమాట. రైల్వే స్టేషన్లో తెలీదు వాళ్ళకి ఎలా ఎక్కాలనేది. అందుకని ఇంకా మా మామయ్యని ట్రైన్ ఎక్కేయడానికి అయితే మా వారైతే బయలుదేరారు. మా అత్తయ్యకి అయితే బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అనమాట. అంతకుముందు చూపించుకున్నప్పుడే ఆపరేషన్ చేయాలన్నారు. మోకాల్లో గుజ్జు అనేది లేదంట, ఆపరేషన్ పడుతుంది అన్నారంట 2 years బ్యాక్కి. మళ్ళీ ఇంకా బాగా నొప్పులు అంటుంది. ఇంకొకసారి చెక్ చేపిద్దామని అయితే అనుకుంటున్నాము. ఇక ఆపరేషన్ పడితే చేయిద్దాం అనుకుంటున్నాము. మా వారికి క్లైమ్ ఉంటుంది కదా, ఇంకా దాని మీద అయితే చేయిద్దామని అయితే అనుకుంటున్నాము. మా దీక్షితల్లి స్కూల్ నుండి వచ్చిందనమాట. సో వచ్చి వాళ్ళ డాడీని ఇంకా బయటకు తీసుకెళ్ళమని ఒకటే గొడవ. సర్లే అని ఇంకా పిజ్జా కావాలని 2 days నుంచి అడుగుతుంది. వాళ్ళ డాడీకి డ్యూటీ ఉంది, కుదరలేదు. ఇక వాళ్ళ తాతయ్య డబ్బులు ఇచ్చాడు అనమాట. నా దగ్గర డబ్బులు ఉన్నాయి డాడీ, నన్ను తీసుకెళ్ళు అని అడుగుతుంది అనమాట. మా అత్తయ్యని రమ్మన్నా, మా అత్తయ్య అయితే అస్సలు కిందకే రాదండి. చెప్పాను కదా కాళ్ళు నొప్పులని. నేనైతే రాలేదమ్మా, వెళ్తే మీరు వెళ్ళండి లేకపోతే లేదా, ఆ పిల్ల గొడవ చేస్తుంది మీరు వెళ్ళండి అని చెప్పింది. మేము ఎంత రమ్మన్నా కూడా రాదు. మా అత్తయ్య మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కుతుంది, మళ్ళీ ఇంకా దిగేటప్పుడే మెట్లయితే ఎక్కేది మా అత్తయ్య. ఇవి మమూస్ అంట, పన్నీర్ మమూస్. ఇదే నేను ఫస్ట్ టైం తినడము.
ఇవైతే ఇంకా బాగున్నాయి. ట్రై చేసాము. మా హస్బెండ్ అంతకుముందు తిన్నా అన్నారు. నాకైతే ఇప్పుడు ఫస్ట్ టైం తింటాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత అవి తిన్న తర్వాత చికెన్ పిజ్జా ఒకటైతే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ ముందు. ఇక్కడ బానే ఉంటాయి మనకి కొంచెం బడ్జెట్‌లో. మా వారైతే డామినోస్‌కి వెళ్దామన్నారు. అక్కడ ఇంకా చాలా కాస్ట్. ఎక్కడ తిన్నా ఒకటే పిజ్జా ఒకటే టేస్ట్ ఉంటది అని నేనైతే ఇక్కడే తిందామని ఇక్కడికైతే తీసుకొచ్చాను. సో వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.